నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఆమ్, ఇవాళ మొన్నటితో నాకు 3 నెలల మార్క్ పూర్తయిందండి. సో నాకు మాట్లాడడానికి ఎలిజిబిలిటీ వచ్చింది అని భావిస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే నాకు నిజం చెప్పండి, నేను సర్వైకల్ స్పాండిలైటిస్, రిస్ట్ టెండనైటిస్ అండ్ టెన్నిస్ ఎల్బో, ఆ 3 ప్రాబ్లమ్స్ తో జాయిన్ అయ్యాను. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ నాది. అందరూ కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. నాకు 10వ రోజే ఉపశమనం కలిగింది. సర్జరీ అన్నారు, స్టెరాయిడల్ ఇంజెక్షన్ అన్నారు, ఏవేవో అన్నారు. కానీ 10వ రోజే మాట్లాడితే అతిశయోక్తిగా ఉంటుందేమో, నమ్మరేమో అన్న ఉద్దేశంతో మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా, 3 నెలలు చూడాలి మీరు అసలు అని. నాకే ఎక్కడో ఒక అనుమానం, 10 రోజుల్లో మరి ఎలా కలుగుతుంది ఉపశమనము? మేబీ ఇది శాశ్వతమా, తాత్కాలికమా, దీర్ఘకాల ఉపశమనమా, నాకే అర్థం కాలేదు. అందుకని నేను 3 నెలలు వెయిట్ చేశా మాట్లాడడానికి. ప్రతిరోజు తపన ఉండేది, ఎందుకంటే ఈ అద్భుతాన్ని షేర్ చేసుకోవాలని ప్రతిరోజు తపన ఉండేది. కానీ నేను వెయిట్ చేశాను ఈ రోజు కోసము. నాకు ఇప్పుడు అసలు ఆ ప్రాబ్లం కాదు. మీరు మొదట్లో నెక్, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండేవాళ్ళు వంచకూడదు, కొన్ని చేయకూడదు అన్నారు. నాకు ఇవాళ అసలు ఇది చేయలేను, ఇది చేయగలను అనేది ఏం లేదు. నా బాడీ ఫెదర్ లాగా అసలు ఎలా వంచాలంటే అలా వంగిపోతోంది. సో ఇదే కాకుండా అసలు ఇంకేం ఆరోగ్య సమస్యలు లేవు. ఒక చిన్న ఎగ్జాంపుల్, అందరూ మేము ఒక ట్రిప్కి వెళ్ళాము. ప్రతి ఒక్కళ్ళు జలుబుతో ఇన్ఫెక్షన్ తీసుకొని వచ్చారు. మా హస్బెండ్, కిడ్ అందరూ. నాకు ఒక్కదానికే రాలేదు జలుబు. మామూలుగా నేనుంటా ఫస్ట్ లిస్ట్ లో ఆ జలుబులు అంటించుకోవటంలో. వాళ్ళంతా ఆశ్చర్యపడుతున్నారు, నిజంగానే యోగా ఏదో మ్యాజిక్ చేస్తోంది అని. సో ఇవంతా, వీళ్ళంతా అనుభవాలు, మన యోగ సాధకులు, యోగా ఫ్యామిలీ వాళ్ళు చెప్పే అనుభవాలు ఎంత నిజాలు, అవి ఏవి అతిశయోక్తులు కాదు. అవి స్వయాన అందరూ అనుభవించినవి, అనుభవపూర్వకంగా చెప్పినవే తప్ప ఏదో మార్కెటింగ్ అలా కాదు అని అది ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. గురుగారు, అసలు ఇందులో జాయిన్ అయిన ఈ 245 మంది ఎంతమందో తెలియదు కరెక్ట్ కౌంట్, బట్ వాళ్ళందరూ ఎప్పుడో ఖచ్చితంగా పుణ్యం అయితే చేసుకున్నారు. నేను ఇంకొక విషయం చెప్పి ముగించాలనుకుంటున్నాను. నన్ను హిమబిందు నాగెల్లా అని మా కజిన్ ఊరికే జస్ట్ అలా ఒక లింక్ పంపించారు. ఆవిడకే నమ్మకం లేదు నేను జాయిన్ అవుతానా లేదా ఈ బిజీ స్కెడ్యూల్లో అనేసి. మనకు మించిన టైం లేదు, ఎవరైనా కూడా మాకు టైం లేదు అన్నారంటే అది కేవలం ఒక లేమ్ ఎక్స్క్యూజ్, ఒక కారణం తప్ప మనకి జీవితంలో మన కొరకు మనకు గంటన్నర లేదు అంటే అది అది ఖచ్చితంగా అబద్ధం. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టే. సో ఆవిడికి నేను చాలా కృతజ్ఞురాలిని. ఎందుకంటే ఆవిడ ద్వారా మీరు మాకు దొరికారు. సో ఖచ్చితంగా ఆవిడని మర్చిపోకూడదు, ఎందుకంటే సోర్స్ ఆవిడ నాకు. అలాగే నా ద్వారా ఇద్దరు జాయిన్ అయ్యారు. సో వాళ్ళ గురించి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు మాకు ఒక అడిక్షన్ లాగా అయిపోయారు. మీరు లేకపోతే మేము యోగా చేయలేమేమో, మేమంతట మేము అన్నది అందరూ చెప్తూ ఉంటారు. మీ వాయిస్ వింటేనే మాకు ఆ ఫీలింగ్ వస్తుంది అని. సో మాకు ఒక తెలియని అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది గురుగారు. అంటే వర్చువల్ గా చూస్తున్నా కూడా నాకు కొంచెం జెలసీగా అనిపించింది. మిమ్మల్ని అందరూ హైదరాబాద్ లో కలవగలిగారు, మేము అమెరికాలో ఉన్నాం, ఇక్కడ నుంచి కలవలేమని. సో మీరు అమెరికాకు వస్తే కూడా చాలా బాగుంటుంది. సో చాలా ధన్యవాదాలు గురుగారు. కృతజ్ఞురాలిని మీకు తప్పకుండా. ధన్యవాదాలు.